వచ్చాడు. ఒకసారి చూస్తున్న వ్యూయర్స్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వర్షిణి అనే అమ్మాయి మేజర్, ఆమె మాట్లాడవచ్చు, ఆమె లైఫ్ గురించి ఆమె డెసిషన్ తీసుకునే రైట్ ఆవిడకు ఉంది. అందుకని వాళ్ళు మాట్లాడుతోంది, కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేసింది. సరే, అఘోరిని పెళ్లి చేసుకోవడం తప్ప ఒప్ప అన్నది పక్కన పెడదాం. అది ఆవిడ డెసిషన్ తీసుకుంది. చట్టాలు అనుమతిస్తాయా లేదా ఏంటనేది అది ఆ తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్షిణి మాటల్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈ ఎంటైర్ ఫ్యామిలీకి విష్ణు అనే వ్యక్తి నుంచి ఒక థ్రెట్ ఉంది. ఎందుకు ఎంటైర్ ఫ్యామిలీ, సొంత అన్నయ్య హర్ష ముందు వర్షిణిని పట్టుకుని విష్ణు కొడుతూ ఉంటే అతను కూడా ఏమన్నట్లా, అమ్మా నాన్న ముందు పట్టుకుని కొడుతూ ఉంటే వాళ్ళు కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఒకవేళ అన్నా కూడా వాళ్ళపైన కూడా విష్ణు దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీ, మీరు గుర్తుపెట్టుకునే ఆడపిల్లలు ఉన్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి, చెల్లెళ్ళు ఉన్న ప్రతి అన్న ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఆడపిల్ల మీద ఎవడో మనకు సంబంధం లేనివాడు, సరే మనతో పరిచయాలు ఉన్నవాడు ఎవడో ఉండొచ్చు, రావచ్చు, కాఫీ తాగిపోవచ్చు, కానీ మన ఇంటి మీద పెత్తనం చేసి, మన మీద పెత్తనం చేసి, మన బంగారం తీసుకుని, మన డబ్బులు తీసుకుని, మన ఆడపిల్లను పట్టుకుని ఆ రకంగా కాళ్ళతో తన్నుతూ కొడుతూ బెదిరిస్తూ ఉంటే ఊరుకుంటామా? మరి విష్ణు అనేవాడు చేసింది ఏంటి? ఈ విష్ణు అనే వ్యక్తి చేసింది ఏంటి? సొసైటీకి వచ్చి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రైట్ ఉంది అతనికి? ఏం రైట్? మీకు ఈవెన్ ఒక బిడ్డను తీసుకొచ్చి మనం దత్తత తీసుకోవాలన్నా కూడా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. అంత ఈజీ కాదు. ఎవరో బిడ్డను మనకు దొరికేయడానికి తీసుకొచ్చి పెంచుకోవడానికి కుదరదు. లేకపోతే ఎవరికో పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇస్తానంటే తీసుకొచ్చి పెంచుకోవటానికి కూడా కుదరదు. చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాలి. తీసుకుంటేనే ఆ బిడ్డ మీద మీకు రైట్స్ ఉంటాయి, పెంచడానికి కూడా. అలాంటిది ఎవరికో పుట్టిన పాప, ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, ఆ కుటుంబంతో ఇతను బంధువు కాదు, బ్లడ్ రిలేషన్ లేదు. అలాంటి వ్యక్తి వచ్చి తల్లిదండ్రుల మీద పెత్తనం చేస్తున్నాడు, అమ్మాయి మీద పెత్తనం చేస్తున్నాడు, ఒక మేజర్ మీద, పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత దారుణంగా కొడుతుంటే మీరందరూ ఊరుకుంటారా? ఒక్కసారి క్వశ్చన్ చేయండి. టీవీ చూస్తున్న జనం మొత్తం కూడా, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకోండి. మన ఇంట్లో ఆడపిల్లని ఎవడో పరాయి వాడు వచ్చి, కాలేజీకి అమ్మాయి వెళ్తే వాడు ఎవడో వచ్చి చేయి పట్టుకుంటేనో, ఆ పిల్లతో అసభ్యంగా మాట్లాడితేనో మనం వెళ్ళి చెప్పుచ్చు కొట్టొస్తాం, చెప్పు తీసుకుని కొట్టొస్తాం, నువ్వెవడో రా అని. బస్ స్టాప్ దగ్గర మన ఆడపిల్ల బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఎవడో వచ్చి హేళన చేస్తే ఈడ్చి తన్నొస్తాడు అన్నయ్య అనేవాడు వెళ్ళి. కానీ ఈ అన్నయ్య చేస్తున్నది ఏంటి? కొడితే కొట్టాడు పర్లేదు, విష్ణు కొట్టినా పర్వాలేదు అంటున్నాడు. ఇదేం విచిత్రంగా ఉంది. మీకు చూస్తున్న జనానికి ఒకసారి ఊహించుకోండి. ఆ ఆడపిల్ల ఎంత నరకం అనిపించి ఉంటుంది, ఆమె గుండెల్లో ఎంత బాధ లేకపోతే వాడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆడపిల్ల కన్నీళ్ళు మంచిది కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చూస్తున్న జనం మొత్తానికి కూడా చెప్తున్నాను, మీరు క్వశ్చన్ చేయాలి, మీ అందరూ కూడా ఆలోచన మారాలి. మీకు ఇప్పటివరకు విష్ణు వెళ్ళిపోయింది, అఘోరిని పెళ్లి చేసేసుకుంది, ఇది చేసుకుందంటే మీరు చూసే కోణం వేరు. ప్రతి మనిషిని టచ్ చేస్తే మనకు తెలిసింది, మనం చూసేది, మనం వినేది వేరు. వాళ్ళని కదిలిస్తే, వాళ్ళ మనసులో ఉన్నది మాట్లాడిస్తే అది వేరు. ఇవాళ ఒక ఆడపిల్ల ఈ రకంగా కుమిలిపోతుంది అంటే దానికి ఎంత మనోవేదన ఉండి ఉంటుంది, ఎంత నరకం అనిపించి ఉంటుంది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావట్లా. వాడు ఎవడో పడేసి కొడుతున్నాడు నానా అంటుంటే నానా ఆపట్లా. వాడెవడో నన్ను గుండెల మీద దంతున్నాడు నానా, నన్ను పీరియడ్స్ ఉన్నా కూడా కొడుతున్నాడు అమ్మ అంటే తల్లి ఆపట్లా. నన్ను ఇష్టం వచ్చినాడు బూతులు తిడుతున్నాడు అన్నయ్య అంటే అన్నయ్య ఆపట్ల. అది ఆ వీడియోలో కనపడుతున్నాడు కదా, మీరు ఒకసారి చూడండి, అతనే విష్ణు. ఇలా మన ఇంట్లో ఆడపిల్లని నిజంగా విష్ణు అనేవాడు ఒకడు వచ్చి, అలాంటి వాడు వచ్చి మన ఆడపిల్లని ఏమన్నా అంటే ఊరుకుంటామా? నేనైతే కుక్కని కొట్టినట్టు కొడతాను సీరియస్గా, ఒక అన్నగా, ఒక తండ్రిగా. నిజంగా వేరే వాడు ఎవడన్నా వచ్చి మన ఇంట్లో ఆడపిల్లని ఎవడన్నా ఇట్లా తప్పుగా బిహేవ్ చేస్తే కుక్కను కొట్టి పోలీస్ స్టేషన్లో చెప్పాలి కూడా. అలాంటిది ఒక ఆడపిల్లని పట్టుకుని ఎంత దారుణంగా కొట్టారండి. సరే, ఆ తల్లిదండ్రులు అమాయకుల్లో ఉన్నారు పాపం వాళ్ళు, సరే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సరే ఏదో పెంచాడు, కాస్త ఏదో సాయం చేశాడని చెప్పి కాస్త కేర్ టేకర్గా ఉండమని అనొచ్చు. అంత మాత్రం రైట్స్ ఇచ్చేశారా? ఇప్పుడు ఆమె సీరియస్గా, మీకు తెలుసో లేదమ్మా, ఇవాళ చూడండి ఒకసారి, ఆమె చూస్తుంటే ఎంత బాధగా ఉందో చూడండి ఒకసారి. నిజంగా నాకే ఎమోషనల్ అయిపోతున్నాను ఆ పాపను చూస్తుంటే. నిజంగా పిల్ల 18 ఏళ్ళు 19 ఏళ్ళమ్మా, 23 ఏళ్ళ ఆ పాప, చక్కగా హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి, ఏ కాలేజీలో చదువుకుంటూ ఉండాల్సిన అమ్మాయి.
ఇవాళ వచ్చి ఇలా బహిరంగంగా మీ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుందంటే ఆమె బాధ అర్థం చేసుకోండి. ఆమె మీద వేరే రకంగా అనుకోకండి. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే బిగ్ టీవీ తరఫున మీ అందరికీ చేసే ఒక అప్పీల్ ఏంటంటే ఆమె గురించి వేరే కోణంలోంచి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అది తప్పు అండి. ఆమె నరకం అనిపిస్తుంది. ఒక బాధితురాలు ఆవిడ చాలామంది వల్ల నష్టపోయిన నరకం అనిపిస్తున్న బాధితురాలు ఒక ఆడపిల్ల. ఆ కోణంలోంచి చూడండి. మీ అందరి ఆలోచన మారాలి, మనందరి ఆలోచన మారాలి. ఆడపిల్ల అనగానే రకరకాలుగా కామెంట్ చేసేస్తూ ఉంటాం. యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు చిల్లర కామెంట్ చేసేస్తూ ఉంటాం. అది కాదండి. ఆడపిల్ల లోపల ఉండే ఆ బాధ ఉంటుంది. అది కనుక మీరు కాసేపు మాట్లాడితే ఆ లోపల ఉన్న బాధ అంతా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. నేను మొన్న వాళ్ళ అమ్మని అడిగింది అదే. అమ్మ మీ కూతురు రాగానే ఒక్కసారి ఒళ్ళో పడుకోబెట్టుకోమా, గుండెలు హత్తుకుని ఏం జరిగింది తల్లి అని చెప్పి మెడమెచ్చి వేసి హగ్ చేసుకుని అడిగితే చెప్పుద్దామా, కాసేపు ఏడ్చి చెప్పాలనుకుందంతా చెప్పుద్దామా. ఆ తల్లి అంటే నేను నిజంగానే వచ్చిన తర్వాత పాపం తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ తల్లిని కూడా బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక్క మాట అమ్మా, నేను ఏమంటానంటే ఇప్పుడు మీ లైఫ్ ప్లానింగ్ ఏంటమ్మా? నా లైఫ్ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అఘోరమ్మతోనే ఉంటాను, ఆమెతోనే ఉంటాను. ఇంకా నా సహజీవనం మొత్తం ఆమెతోనే. అమ్మ నన్ను చూడాలనిపించినప్పుడు వెళ్తాను, చూస్తాను. దయచేసి అమ్మ నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అంటే ఒక కూతురులాగా మీకు నేనేంటో తెలుసు, అర్థం చేసుకొని ఒప్పుకుంటా అని చెప్పి అనుకుంటున్నాను. విష్ణు మాటలు వినకండి ప్లీజ్. మీ కూతుర్ని నమ్మండి. మీ కూతురు ఎప్పుడు తప్పు చేయదు, దయచేసి నమ్మండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పటికీ అఘోరి అంటేనే ఇష్టం మీకు? ఎస్, ఆమెతోనే ఉంటానండి. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయ్యి ఆడపిల్లకి ఒకసారి తాళి మెల్లో పడింది అంటే తనే సర్వస్వం అని అనుకుంటాను. నేనైతే అలానే అనుకున్నాను, తనే ఇంకా నాకు సర్వస్వం అని. సో తనతోనే ఉండాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఇంకెప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడు ఆమెతో నన్ను లాక్కెళ్ళడాలు ఇలాంటివి చేస్తే మాత్రం నేను చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి మాకు అడ్డు రాకండి, మా జీవితం మమ్మల్ని బతకనివ్వండి. ఏదో మేమిద్దరం ఇష్టపడడం మా మనసులు కలిసాయి, మా ఇద్దరికి లేని బాధ మీకెందుకు? మేమిద్దరం ఇష్టపడం, మేమిద్దరం మేజర్స్మే, మాకంటూ ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాన్ని మేము తీర్చుకుంటున్నాం. అంటే నేనేమంటానంటే యాజ్ ఏ ఒక తండ్రిగా మీ నాన్న ప్లేస్లో నేను ఇప్పుడు వర్షిని నా కూతురు అనుకుంటాను. ఒక తండ్రిగా నేనైతే యాక్సెప్ట్ చేయను నిజానికి. ఎందుకంటే నా బిడ్డ పెళ్లి చేసుకోవాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాను. నేనైతే నా స్వార్థం నాది ఉంటుంది, నా బిడ్డ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆ గోరీని పెళ్లి చేసుకుని వెళ్ళి ఏం సుఖపడతావు అనేది నా భావన. సరే తప్పే, నీ ఆలోచన నేను తప్పు అనట్లేదమ్మా, మీ ఆలోచన నేను తప్పు అనట్లా. కానీ ఒక వ్యక్తి మీద మీరు అంత ఇష్టం పెంచుకున్నారు అంటే బహుశా